తెలుగు నేలపై హిందీ చిత్రాలతో పాటు తమిళ, కన్నడ, మలయాళ డబ్బింగ్ సినిమాలు సైతం భలేగా సందడి చేస్తూ ఉంటాయి. అదే మన తెలుగువారి చిత్రాలకు తమిళనాడు, కేరళ, కర్ణాటకలోనూ సరైన థియేటర్లు దొరకవు. ఎందరో పరభాషా తారలు తెలుగు చిత్రాల ద్వారా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అదే తెలుగువారికి ఇతర భాషల్లో ఆ మేర అవకాశాలు దక్కడం లేదు. అయినా తెలుగువారు మాత్రం ప్రతిభ ఉన్న పరభాషల వారిని సైతం హక్కున చేర్చుకుని అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. అలాంటి వారు వరదల వల్ల పాట్లు పడుతూ ఉంటే పొరుగు భాషల తారలు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం విచారకరం. తమిళ హీరోల్లో ఎంతోమంది చిత్రాలు తెలుగు నేలపైన సక్సెస్ రూట్లో సాగుతుంటాయి. యష్, శివరాజ్ కుమార్, ఉపేంద్ర వంటి కన్నడ తారల చిత్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో భలేగా సందడి చేస్తుంటాయి. మోహన్ లాల్, మమ్ముట్టి వంటి మలయాళ తారలతో పాటు అక్కడి యంగ్ హీరోస్ సినిమాలు సైతం ఇక్కడ ఆదరణ పొందుతూ ఉన్నాయి. అలా తెలుగు నేలపై ఆదాయం చూస్తున్న తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా విలవిల్లాడిపోతున్న జనానికి సాయం అందించాలన్న ఆలోచన పొరుగు తారలకు కలగకపోవడం దురదృష్టకరం. తెలుగు స్టార్స్ మాత్రం ఇతరుల ఆపదలో ఉంటే చేతనైన సాయం అందించడానికి పరుగులు తీస్తుంటారు. కేరళ వయనాడ్లో జరిగిన ఘటనకు మన స్టార్స్ స్పందించారు. ప్రభాస్ 2 కోట్లు, చిరంజీవి, అల్లు అర్జున్ ₹1 సాయం అందించారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సానికి అతలాకుతలమైన జనం గురించి ఇతర రాష్ట్రాల్లోని స్టార్స్ స్పందించకపోవడం విడ్డూరంగానే ఉంది. ఇక తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన పరభాషా నటీమణులు కీర్తి సురేష్, పూజా హెగ్డే, రష్మిక మందన్న వంటి వారిలోనూ ఏమాత్రం చలనం లేకపోవడం శోచనీయం. మన తెలుగు సినిమాల ద్వారా పరభాషా నాయకులే కాదు, నటులు కూడా లబ్ధి పొందుతున్నారు. అయితే వారిలో సోనూ సూద్ను మినహాయిస్తే ఎవ్వరూ వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. మన తెలుగు స్టార్స్తో పాటు చిన్నవాళ్లు సైతం స్పందిస్తూ చేతనైన సాయం అందిస్తున్నారు. కానీ తెలుగు చిత్రాల ద్వారా కోట్లు సంపాదిస్తున్న వారు నోరు మెదపడం లేదు. రాబోయే రోజుల్లోనైనా తెలుగు సినిమాలపై ఆధారపడ్డ పరభాషా తారలు స్పందిస్తారేమో చూద్దాం.